కేఎల్యూ లైబ్రరీలో ఉన్నాం. ఇది వన్ ఆఫ్ ది సో కాల్డ్ లైబ్రరీస్ అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే 9 ఫ్లోర్డ్ బిల్డింగ్లో లైబ్రరీ విత్ 3 ఫ్లోర్స్ ఆఫ్ బుక్స్ అండ్ మిగిలిన నెక్స్ట్ ఫ్లోర్స్ అన్నీ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్ అనమాట. ఇక్కడ లైబ్రరీలో 2 lakh బుక్స్ ఉన్నాయి అండ్ ఇంకా చదువుకున్న వాడికి చదువుకున్నంత. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్నింగ్ 7 o'clock నుంచి మిడ్ నైట్ 12 o'clock వరకు కూడా లైబ్రరీలోని బుక్స్ని స్టూడెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బుక్స్ టెక్నికల్ నాలెడ్జ్ని సపోర్ట్ చేయడంతో పాటు ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్లా నేమ్ యువర్ డొమైన్ అండ్ ఇక్కడ దానికి సంబంధించిన బుక్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ లైబ్రరీ వచ్చేసి ఇక్కడ లెర్నింగ్కి చాలా కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి లైబ్రరీకి వచ్చి ఆ బుక్ని రిఫర్ చేయాల్సిన పని లేదు. ఆన్లైన్ బేసిస్లో కూడా ఆ స్టూడెంట్ ఆ బుక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్నో రీసెర్చ్ జర్నల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ టాప్ మోస్ట్ రీసెర్చ్ జర్నల్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ఇంపార్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, అండ్ రౌండ్ ది క్లాక్ ఈ టైం నుంచి ఈ టైం వరకే అని కాదు, రౌండ్ ద క్లాక్ స్టూడెంట్స్ కెన్ కమ్ హియర్ అండ్ గెట్ యాక్సెస్ టు ది బుక్స్. కొంతమంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, నాట్ టు డిస్టర్బ్ దెమ్ మోర్. వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడి ఈ లైబ్రరీ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఏం చదువుతున్నారు? నేను బీటెక్ త్రిబుల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్. సో మీ లైబ్రరీ గురించి నాకు తెలిసిన పాయింట్స్తో కాకుండా ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనకు కావాల్సినవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ నైట్ 12 వరకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ వచ్చేసి మనకు కావాల్సిన డ్రీమ్ మనం ఏదైతే ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నా ఎవ్రీ బుక్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఆఫ్టర్ ద పీరియడ్స్ కూడా మనకి ఎప్పటికెళ్తే అప్పుడు రావచ్చు. మోస్ట్లీ మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ? అన్నీ అవైలబుల్గా ఉంటాయి మ్యామ్. ఎస్పెషల్లీ డిజిటల్ లైబ్రరీగా కూడా చాలా ఫేమస్ అని విన్నాను. అక్కడ దాని గురించి చెప్పండి. అంటే మనకి ఈ బుక్స్ లాంటివి కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి డివైజెస్ చూడొచ్చు. మనం యాక్చువల్లీ బుక్ తీసుకెళ్ళి మాకు ఈ బుక్ కావాలంటే మాత్రం మనకి ఈజీగా ప్రొవైడ్ అవుతుంది. దానికి మనం ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కావాలి, మనకి ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డ్ ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకి ఈ బుక్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకే, సో ఒక బుక్ బారో చేసుకున్న తర్వాత ఎన్ని డేస్లో సబ్మిట్ చేయాలి? దాని రూల్స్ ఏంటి? మనకి 4th ఇయర్ అయ్యేలోపు ఎప్పటి వరకైనా వాడుకోవచ్చు. ఓకే. సో బేసికల్గా టెక్నికల్ బుక్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకున్న తర్వాత 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ఇవ్వచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అచ్చా. సో ఎక్కువ ఎలాంటి బుక్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చేసి, అంటే నేను చదువుతున్న కోర్ ప్రకారం ఐఎమ్ త్రిబుల్. అండ్ నా స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నాకు ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను డ్యూయల్ డిగ్రీ మీద నేను బీబీఏ కూడా చేస్తున్నాను. సో ఎక్కువ బిజినెస్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చదువుతాను. అచ్చా, తను చదివే కోర్స్ కాకుండా ఇంకా ఏమంటారు దాన్ని, ఇంకొక స్పెషలైజేషన్ ఇస్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తను ఈ బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చెప్పడంతో కాకుండా ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు డిజిటల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా హ్యూజ్గా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కేఎల్యూ క్యాంపస్లో ఉన్నటువంటి మెయిన్ లైబ్రరీ అనమాట. ఇది కాకుండా 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 4 సబ్ లైబ్రరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మెయిన్ లైబ్రరీ అనమాట. ఈ మెయిన్ లైబ్రరీ కాకుండా దేర్ ఆర్ ఆల్సో 4 సబ్ లైబ్రరీస్ అవైలబుల్. ఇది 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా ఇండివిజువలైజ్డ్ లైబ్రరీస్ ఉన్నాయి. వన్ ఇస్ ఫర్ అగ్రికల్చర్, బీబీఎం, లా అండ్ ఇంకొకటి ఫర్ కంప్యూటర్ సైన్సెస్. ఈ బుక్స్తో పాటు ఈ మెయిన్ లైబ్రరీలో కూడా 2 లక్షల పుస్తకాలకి యాక్సెస్ ఉంది పిల్లలకి, అపార్ట్ ఫ్రమ్ హ్యూజ్ డిజిటల్ సబ్జెక్ట్ విచ్ ఇస్ బీయింగ్ అసిస్టెడ్ టు ది స్టూడెంట్స్. అంటే ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత నాలెడ్జ్ ఈ ప్లేస్లో ఉంది అని అన్నప్పుడు స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇంకా దేనికి వెతుక్కోవాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద క్యాంపస్ ఇస్ ప్రొవైడింగ్ ఫార్ దేర్ బెటర్ సబ్జెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత నాలెడ్జ్ స్టూడెంట్స్కి వస్తుంది అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.